భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 187 రాష్ట్ర శాసనసభ సెక్రటేరియట్కు సంబంధించినది. ఇక్కడ ఒక వివరణ ఉంది. ప్రత్యేక సెక్రటేరియల్ సిబ్బంది. ఒక రాష్ట్రం యొక్క ప్రతి శాసనసభకు దాని స్వంత ప్రత్యేక సెక్రటేరియల్ సిబ్బందిని కలిగి ఉండాలి. ప్రతి సభకు దాని విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన పరిపాలనా మద్దతు ఉందని ఇది నిర్ధారిస్తుంది. మినహాయింపు: లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగువ సభ ఉన్న రాష్ట్రాల్లో ఉభయ సభలకు ఉమ్మడిగా ఉండే పోస్టుల సృష్టిని ఈ నిబంధన నిరోధించదు. ఇది శాసన సభ, దిగువ సభ మరియు శాసన మండలి రెండింటికీ సేవ చేయడానికి కొన్ని పరిపాలనా స్థానాలను అనుమతిస్తుంది. రిక్రూట్మెంట్ మరియు సర్వీస్ షరతుల నియంత్రణ. ఒక రాష్ట్ర శాసనసభకు రిక్రూట్మెంట్ ప్రక్రియను నియంత్రించే చట్టాలను రూపొందించడానికి మరియు ఆ రాష్ట్ర శాసనసభ యొక్క హౌస్ లేదా హౌస్ల సెక్రటేరియల్ సిబ్బందికి నియమించబడిన వ్యక్తుల కోసం సేవా షరతులను రూపొందించడానికి అధికారం ఉంది. ఇది రాష్ట్ర శాసనసభకు దాని స్వంత సచివాలయంలో సిబ్బంది మరియు ఉపాధి విధానాలపై అధికారాన్ని ఇస్తుంది. మధ్యంతర ఏర్పాట్లు. నిబంధన 2 లో పేర్కొన్న నియామకాలు మరియు సేవా షరతులకు సంబంధించి రాష్ట్ర శాసనసభ చట్టాలను ఆమోదించే వరకు రాష్ట్ర గవర్నర్, శాసనసభ స్పీకర్ లేదా శాసన మండలి చైర్మన్తో సంప్రదించిన తర్వాత నియమాలను రూపొందించవచ్చు. ఈ విషయాలు ఏది ఏమైనప్పటికీ గవర్నర్ రూపొందించిన ఏవైనా నియమాలు క్లాజ్ 2 ప్రకారం రాష్ట్ర శాసనసభ ద్వారా రూపొందించబడిన ఏదైనా చట్టం యొక్క నిబంధనలకు లోబడి ఉంటాయి. సారాంశంలో ఆర్టికల్ 187 రాష్ట్ర శాసనసభలోని ప్రతి సభకు దాని స్వంత సెక్రటేరియల్ సిబ్బందిని కలిగి ఉందని నిర్ధారిస్తుంది. లెజిస్లేటివ్ కౌన్సిళ్లతో రాష్ట్రాలలో భాగస్వామ్య పరిపాలనా స్థానాలను అనుమతిస్తుంది మరియు రాష్ట్ర శాసనసభ ద్వారానే సిబ్బందికి నియామకాలు మరియు ఉద్యోగ పరిస్థితుల నియంత్రణను అందిస్తుంది. లేదా అటువంటి చట్టాలను రూపొందించే వరకు గవర్నర్ ద్వారా నియామకాలు మరియు ఉద్యోగ పరిస్థితుల నియంత్రణను అనుమతిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్య శాసన మండలి. రాజ్య శాసన మండలి అధికారులు. ఆర్టికల్ 187. రాజ్య శాసన మండలి యొక్క సచివాలయము. 1. రాజ్య శాసన మండలి యొక్క సదనమునకు లేక ప్రతి సదనమునకు వేరువేరుగా సచివాలయ సిబ్బంది యుండవలెను. అయితే ఈ ఖండములో నున్నదేదియు శాసన పరిషత్తు గల రాజ్య శాసనమండలి విషయములో అట్టి శాసనమండలి యొక్క ఉభయ సదనములకు చెందు ఉమ్మడి పదవులను సృష్టించుటకు నివారించునదిగా అన్వయించబడరాదు. 2. రాజ్య శాసన మండలి యొక్క సదనపు లేక సదనముల సచివాలయ సిబ్బంది యొక్క భర్తీని మరియు ఆ సిబ్బందిలో నియమించబడిన వ్యక్తుల సేవా షరతులను ఆ రాజ్య శాసనమండలి శాసనము ద్వారా క్రమబద్ధము చేయవచ్చును. 3. ఖండము 2 క్రింద రాజ్య శాసన మండలిచే నిబంధన చేయబడువరకు గవర్నరు సందర్భానుసారముగా శాసన సభ యొక్క అధ్యక్షునితో లేక శాసన పరిషత్తు యొక్క సభాపతితో సంప్రదించి ఆ సభకు లేక పరిషత్తుకు చెందిన సచివాలయ సిబ్బంది యొక్క భర్తీని మరియు ఆ సిబ్బందిలో నియమించబడిన వ్యక్తుల సేవా షరతులను క్రమబద్ధము చేయు నియమావళిని చేయవచ్చును. మరియు అట్లు చేయబడిన నియమావళి సదరు ఖండము క్రింద చేయబడు ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అధ్యధీనమై ప్రభావము కలిగియుండును. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Officers of the State Legislature. Article 187. Secretariat of State Legislature. 1. The House or each House of the Legislature of a state shall have a separate secretarial staff. Provided that nothing in this clause shall, in the case of the legislature of a state having a legislative council, be construed as preventing the creation of posts common to both houses of such legislature. 2. The legislature of a state may by law regulate the recruitment and the conditions of service of persons appointed to the secretarial staff of the house or houses of the legislature of the state. 3. Until provision is made by the legislature of the state under clause 2, the governor may, after consultation with the Speaker of the Legislative Assembly or the Chairman of the Legislative Council, as the case may be, make rules regulating the recruitment and the conditions of service of persons appointed to the secretarial staff of the Assembly or the Council,
and any rules so made shall have effect subject to the provisions of any law made under the said clause.